అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మక్కాలోని హరం సమీపంలో ఒక విద్వాంసుడైన షేక్ దర్స్ నిర్వహిస్తున్నారు. ఒక మహిళ అతని వద్దకు వచ్చి సలాం చెప్పింది. షేక్ సలాంకు ప్రతిస్పందించి ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. ఆ మహిళ చెప్పింది, నేనొక పెద్ద పాపం చేశాను. అల్లాహ్ నాకు క్షమాపణ ఇస్తాడా? షేక్ జవాబిచ్చారు, అల్లాహ్ కరుణామయుడు. ఆయన కరుణను నీవు వదులుకోకూడదు. ఆయన చెప్తాడు, నీ పాపం ఎంత పెద్దదైనా నీ ప్రభువు వద్ద క్షమాపణ కోరు. ఆయన నీ ప్రార్థనను వినకుండా ఉండడు. ఆ మహిళ చెప్పింది, నా పాపం చాలా పెద్దది. అల్లాహ్ నాకు క్షమాపణ ఇస్తాడా? నేను క్షమాపణ కోరే అర్హత కూడా కోల్పోయాను. షేక్ అడిగారు, నీ పాపం ఏమిటి? మహిళ భయంతో చెప్పింది, నేను తెలియని వ్యక్తితో వ్యభిచారం చేశాను. షేక్ చెప్పారు, అది పెద్ద పాపం, కాని నీ పాపం వేరే. మహిళ చెప్పింది, సరే, నిజం చెప్తాను. నేను నర్సుగా పనిచేస్తున్నాను. మాంత్రికులు మరియు జ్యోతిష్యులతో నాకు సంబంధం ఉంది. వారు మాంత్రిక వస్తువులు ఇస్తారు. నేను వాటిని శవాల నోటిలో ఉంచి ఆ తరువాత వాటిని కుట్టి సమాధి చేస్తాను. ఇలా నేను చాలాసార్లు చేశాను. నా ప్రభువు నాకు క్షమాపణ ఇస్తాడా? షేక్ ముఖం కోపంతో ఎర్రబడింది. వారు చెప్పారు, నీవు మనిషివా? మాంత్రికమనేది అల్లాహ్ క్షమించని పాపమని నీకు తెలియదా? మాంత్రికం షిర్క్తో సమానం. షిర్క్ చేసినవాడు తౌబా చేయకపోతే అల్లాహ్ క్షమించడు. శవాల నోటిలో మాంత్రికం చేయడానికి నీకు ఎలా ధైర్యం వచ్చింది? శవాలను శైతానిక మార్గంలో ఉపయోగించిన నీకు అల్లాహ్ ఎప్పటికీ క్షమాపణ ఇవ్వడు. ఆ మహిళ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక నెల తర్వాత ఒక యువకుడు షేక్ను కలిశాడు. అతను చెప్పాడు, గత నెలలో మిమ్మల్ని కలిసిన మహిళ నా తల్లి. నా తల్లి ఇటీవల మరణించింది. అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత శవాన్ని సమాధి చేయడానికి ప్రయత్నించినప్పుడు సమాధి చిన్నదైపోయింది. శవాన్ని సమాధి చేయలేకపోయాము. చివరికి ప్రజలందరూ నా తల్లి శవాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కొందరు చెప్పారు, ఈ మహిళ పెద్ద తప్పు చేసింది. అల్లాహ్ ఆమెపై కోపంతో ఉన్నాడని. నేను నా తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళలేకపోయాను. నేను ఏడుస్తున్నప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా వద్దకు వస్తున్నట్లు చూశాను. అతను దేవదూత అని నాకు తెలిసింది. అతను చెప్పాడు, నీ తల్లి పాపం వల్ల అల్లాహ్ నిన్ను శుద్ధి చేశాడు. నీ తల్లి శవాన్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళు. ఆమె నిషిద్ధ మార్గంలో నడిచింది. ఆ తర్వాత అతను అదృశ్యమయ్యాడు. కాని నాకు అక్కడి నుండి వెళ్లే మనసు కాలేదు. నా తల్లికి ఏమవుతుందో చూస్తున్నాను. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక కాంతి నా వైపు వచ్చింది. దాని ఉష్ణం వల్ల నా శరీరం ఇప్పటికీ కాలిపోతోంది. అల్లాహ్ కోపం నా మీద పడుతుందని భయపడి నేను అక్కడి నుండి పారిపోయి తప్పించుకున్నాను. షేక్ చెప్పారు, షిర్క్ చేసేవాడికి నరకమే శిక్ష. అతను తౌబా చేయకపోతే అల్లాహ్ క్షమించడు. నీ తల్లికి ఆమె కృత్యాల ఫలితాన్ని అల్లాహ్ భూమిపైనే ఇచ్చాడు. ముస్లిం సోదరులు చిన్న అవసరాల కోసం కూడా మాంత్రికులను సంప్రదించడం ఈ రోజుల్లో సర్వసాధారణం. దీని పరిణామాలు వారికి తెలిస్తే వారు ఎప్పటికీ ఆ మార్గంలోకి తిరిగి వెళ్లరు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరు షిర్క్ చేస్తాడో అతను మార్గం తప్పినవాడవుతాడు. అతను ఇస్లామిక మార్గం నుండి తప్పుకుంటాడు. వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండాల్సి వస్తుంది. అల్లాహ్ మనలను నరక శిక్ష నుండి రక్షించాలి. ఆమీన్. ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారికి ప్రత్యేకంగా దుఆ చేయమని గుర్తు చేస్తున్నాను. ఇన్షా అల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం. దుఆతో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.